హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా. సో తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ త్వరలోనే ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో నేను ఇవాళ మీకు ఒక టాపిక్ అయితే చెప్తాను, కొన్ని టాపిక్స్ చెప్తాను. అవి ఎలా ఉంటాయంటే, ఈ టాపిక్స్ మీద మీరు హై ఫోకస్ పెట్టండి. సో హై ఫోకస్ పెట్టండి, ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి యూపీఎస్సీలో కూడా ఇదే వచ్చిందనమాట. సో ఇటువంటి థింగే జరిగింది. సో మీరు కూడా ఇలా ఫోకస్ చేయడం వల్ల ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. అవి ఎలాంటి టాపిక్స్, హై ఫోకస్ టాపిక్స్ అంటే ఎలా ఉంటాయి. సో ఈ టాపిక్స్ అనేవి ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఈ టాపిక్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో ఉంటాయన్నమాట. సో సింపుల్గా చెప్పేస్తాను, మీకు ఎక్కువ టైం తీసుకోను. సో కరెంట్ అఫైర్స్లో ఉంటాయి ఈ టాపిక్స్ అన్నీ కూడా, కరెంట్ అఫైర్స్లో ఉంటాయి. అట్ ది సేమ్ టైము ఇవే టాపిక్స్ సిలబస్లో కూడా ఉంటాయి అన్నమాట. మీకు సిలబస్లో ఉంటాయి కదా, మీకు ఇచ్చినటువంటి సిలబస్లో ఉండి కరెంట్ అఫైర్స్లో ఉంటాయి కదా, ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. 100% ఎఫర్ట్ పెట్టండి వీటి మీద. నీట్గా ప్రతిదాన్ని నోట్ మేకింగ్ చేసుకోండి, ప్రతి టాపిక్ కూడా నోట్ మేకింగ్ చేసుకోండి, దానికి సంబంధించినటువంటి థింగ్ కావచ్చు ఇదంతా కూడా. సో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఫ్లడ్స్ అనమాట. కొన్ని టాపిక్స్ మనం తీసుకుందాము. ఎగ్జాంపుల్ ఫ్లడ్స్. సో ఫ్లడ్స్ మేనేజ్మెంట్ గురించి నీట్గా చూసుకోండి, ఎందుకంటే రీసెంట్గా విజయవాడ కావచ్చు, ఆ తర్వాత మనకి ల్యాండ్ స్లైడ్స్ ఒకటి. సో ల్యాండ్ స్లైడ్స్ కూడా సహజ విపత్తుల్లో ఒక భాగంగా తీసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా సిలబస్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనమాట. అంటే మనకి హిస్టరీలో ఎటువంటి జరిగే ఎగ్జాంపుల్స్ తీసి పెట్టుకోండి, ఒక ఫ్యాక్ట్ షీట్లా చేసి పెట్టుకోండి. మన ఇండియాకి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి కూడా ఫ్లడ్స్ అనేది జాగ్రఫీలో ఇచ్చున్నారు కాబట్టి చూసుకోవాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది. సో ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్నే తీసుకొస్తూ ఉంది. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ హైడ్రా అని చెప్పి తీసుకొచ్చి చాలా బిల్డింగ్స్ అవన్నీ కూల్చేస్తున్నారు కదా, అంటే చెరువులు ఇవన్నీ ఆక్రమించి కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని కూల్చేస్తున్నారు కదా. సో అటువంటి తరుణంలో ఈ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ ఇట్లాంటి టాపిక్స్ అనమాట. అంటే వార్తలు ఎక్కువ హైలైట్ అవుతుంటాయి కదా, ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకి మామూలుగా 3 టైప్స్గా ఉంటాయన్నమాట. సో మామూలుగా మనం మెంటర్షిప్లు ఇక్కడ చెప్తూ ఉంటాం, ఎక్కువ మిషన్ కోహినూర్ మెంటర్షిప్ ఇక్కడ చెప్తూ ఉంటాము. సో మనకి ఫస్ట్ కేటగిరీ కరెంట్ అఫైర్స్ అనేవి ఏంటంటే, ఎక్కువ మోస్ట్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి అనమాట. మోస్ట్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే టాపిక్స్ ఇవి. అంటే మనకి ప్రతి మంత్ ఏదో ఒక ఇష్యూ కింద వస్తూ ఉంటాయి. సో సెకండ్ ప్రియారిటీ ఏంటంటే మనకి అప్పుడప్పుడు అనమాట. సో 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటాయి అనమాట. ఈ 2 ఈవెంట్స్ బాగా కవర్ చేయండి. మీకు ఎప్పుడో 1 year 2 years బ్యాక్ వచ్చినాయి కాకుండా ఇక్కడ ఈ 2 థింగ్స్ అనమాట. ఈ 2 థింగ్స్ చూడండి. ఇంకో కేటగిరీ ఏంటంటే ఎప్పుడో ఒకసారి అనమాట, ఇయర్కి ఒకసారి వస్తూ ఉంటాయి. వాటిని కంటే కూడా ఈ 2 ప్రియారిటీ ఉన్న టాపిక్స్ని బాగా ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఇంకా మీరు ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇంకా మనకి పాలిటీకి సంబంధించి ఇలాంటి వాటి మీద బాగా ఫోకస్ చేయండి. ఇలాంటివి ఎక్కువగా అడుగుతారనమాట. వీటికి సంబంధించి సిలబస్లో ఉండే టాపిక్స్ ప్లస్ అవి కరెంట్ అఫైర్స్లో ఉండాలన్నమాట. వాటికి మాత్రం మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఎవరైనా మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నా అట్లాంటివి ఉంటే పర్లేదు, కానీ మీరైతే ఖచ్చితంగా వాటికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ షీట్ అనేది చేసి పెట్టుకోండి. ప్రతి A4 షీట్లో మీరు ఒక టాపిక్ తీసుకొని మనకి సిలబస్లో ఉందా లేదా చూడండి, కరెంట్ అఫైర్స్లో ఉందా, సిలబస్లో ఉందా, ఖచ్చితంగా ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనకి 85 to 90% ఛాన్స్ ఉంటుంది అటువంటి టాపిక్స్ అడిగేదానికి. నేను యూపీఎస్సీలో కూడా చాలా టాపిక్స్ అనేవి ఎక్కువ న్యూస్లో హైలైట్ అవుతున్నాయి కదా, అటువంటి టాపిక్స్ అనేది అడగడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా అలాంటి టాపిక్స్ వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. అయితే మీరు వాటికి సంబంధించి చేసుకునేటప్పుడు నోట్ మేకింగ్ కొన్ని థింగ్స్ అనమాట, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. అవేంటంటే కొన్ని స్టాటిక్స్ అనమాట. ఖచ్చితంగా మీరు కొన్ని స్టాటిక్స్ అయితే చేసి పెట్టుకోండి. స్టాటిక్స్ అంటే గణాంకాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ గురించి చేస్తున్నారు. సో న్యూస్లో ఉంది అగ్రికల్చర్, ఇండియాకి సంబంధించిన అగ్రికల్చర్ గురించి చేస్తున్నప్పుడు, సో అగ్రికల్చర్కి సంబంధించిన మొత్తం స్టాటిక్స్ మీ దగ్గర ఉండాలి. అంటే మనకి ఎంఎస్పీకి సంబంధించి ఎటువంటి థీమ్స్ కావచ్చు, అంటే మనకి అగ్రికల్చర్ పరంగా అంటే పల్సెస్ కావచ్చు, సో పల్సెస్కి సంబంధించి కావచ్చు, ఇంకా మనకి చాలా ఉంటాయి కదా. సో ఇవి ఒకటి ఆయిల్ సీడ్స్ సంబంధించి కావచ్చు, ప్లాంటేషన్ క్రాప్స్, ఇలాంటి ఒక స్టాటిక్స్ గుర్తుపెట్టుకోండి నీట్గా. అలానే మనకి ఆక్వాకల్చర్కి సంబంధించి కావచ్చు, లైవ్ స్టాక్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ కింద ప్రైమరీ సెక్టార్లో వస్తాయన్నమాట. వీటికి సంబంధించిన స్టాటిక్స్ మీ దగ్గర ఉండాలి. అంటే జీడిపికి అగ్రికల్చర్ అనేది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా మనం ఏవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏవి ఇంపోర్ట్ చేస్తున్నాము, ఇటువంటి ఫ్యాక్ట్ షీట్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇలాంటి స్టాటిక్స్ అనేవి ఆన్సర్లో రాయడం వల్ల చాలా మంచి మార్క్స్ అయితే పడతాయన్నమాట. అయితే వీటికి సంబంధించి స్టాటిక్స్ ఎక్కడ ఉంటాయంటే ఎకనమిక్ సర్వేలో ఉంటాయి. సో మీరంతా కూడా ఎకనమిక్ సర్వే చదవండి. ఎకనమిక్ సర్వే కూడా మొత్తం కాకుండా మీకు సిలబస్ ఓరియంటెడ్గా ఏమున్నాయి, సిలబస్ ఓరియంటెడ్గా ఏ చాప్టర్స్ ఉన్నాయో అవి మాత్రం చూసుకోవాలి. అంతా చూసుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సిలబస్ ఓరియంటెడ్గా మీకు ఏ టాపిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఇదే విధంగా కొన్ని మీకు రిపోర్ట్స్, ఇండిసెస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. కొన్ని రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ ఉంటాయి. తర్వాత కొన్ని కమిటీస్ కావచ్చు, కమిషన్స్ కావచ్చు, ఇట్లాంటివి కూడా రెఫర్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు 1 nation 1 election ఉంది అంటే అది ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది అనమాట. ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించింది. కాబట్టి ఇదంతా కూడా చూసుకోవాలి.
పార్లమెంట్కి సంబంధించింది. కాబట్టి ఆ 3 ఫ్యాక్టర్స్ ఎలాగైనా క్వశ్చన్ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ వచ్చింది. ఆ కమిటీకి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఇట్లా మీరు క్లారిటీగా చూసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు సిలబస్లో ఉండి కరెంట్ అఫైర్స్లో ఉండే టాపిక్స్ అస్సలు వదలొద్దు, అవి ఎక్కువ ఫోకస్ చేయండి. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అటువంటి టాపిక్స్ మీద ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఫ్లడ్స్ మేనేజ్మెంట్ కావచ్చు, ల్యాండ్స్ రేట్స్ కావచ్చు, ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే ఈ టాపిక్ సంబంధించి నేను ఎక్కువగా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. సో టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి ఫాలో అవ్వండి. లేదా మన వాట్సాప్ ఛానల్ కూడా లాంచ్ చేసాం, కొత్తగా మనం వాట్సాప్ ఛానల్ కూడా లాంచ్ చేసాము. ఈ వాట్సాప్ ఛానల్ కూడా పెడుతూ ఉంటాను అనమాట. ఇవి కూడా చూడండి. అలానే చాలామంది ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా సఫర్ అవుతూ ఉన్నారు. సో చాలామంది స్టూడెంట్స్ కోరిక అంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు కాబట్టి సో నేను జస్ట్ 99 రూపీస్లోనే మీకు జనరల్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. లేదా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా లింక్ ఇస్తాం అనమాట, లింక్స్ ఇస్తాం అవి కూడా. అయితే మీరు 99 రూపీస్కే, జస్ట్ 99 రూపీస్కే మనము జనరల్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తం కూడా ఇస్తున్నాం మెయిన్స్కి సంబంధించి. సో దయచేసి ఎవరు కూడా ఇందులో నెగ్లిజెన్స్ చేయొద్దు, నిర్లక్ష్యమైన చేయకూడదు. ఎందుకంటే మీరు మెయిన్స్ ఎంత ప్రిపేర్ అయినా ఈ పేపర్లో ఫెయిల్ అయ్యారంటే ఖచ్చితంగా మొత్తం కూడా జీరో అయిపోతుంది. సో ఇన్ని ఇయర్స్ బాగా కష్టపడ్డారు కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. జస్ట్ 99 రూపీస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి. కాబట్టి మీరు న్యూస్లో ఉన్న టాపిక్స్ అయితే ఫస్ట్ బాగా హైలైట్ చేసుకోండి. ఒక పేపర్లో A4 షీట్ మొత్తం కూడా రాసి పెట్టుకోండి. ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఎలాంటి టాపిక్స్ మేజర్గా 1 ఇయర్లో బాగా హైలైట్ అయ్యాయి, న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి, ఇటువంటి టాపిక్స్ అన్ని కూడా నోట్అవుట్ చేసి పెట్టుకోండి. దానికి సంబంధించిన ఫ్యాక్ట్ షీట్ చేసి పెట్టుకోండి. లేదా మీకు అనాలిసిస్ అనేవి కొన్ని వెబ్సైట్స్లో ఉంటాయన్నమాట, మీకు కొన్ని UPSC వెబ్సైట్స్లో ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్లో కూడా తీసుకొని మీరు రాసుకోవచ్చు అనమాట. కాబట్టి వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఒకవేళ ఆ టాపిక్స్ రాకున్నా కూడా వాటికి సంబంధించిన డేటా అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏదైనా టాపిక్స్లో ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ అన్నాడు, లేదా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నాడు, అటువంటిప్పుడు ఈ స్టాటిక్స్ అనేవి మీకు చాలా వరకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని నెగ్లిజెన్స్ చేయకుండా కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్కి సంబంధించింది కాదు, ప్రతి సబ్జెక్ట్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది అనమాట. సో ప్రతి సబ్జెక్టు కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో మెయిన్స్ పరంగా స్ట్రాంగ్గా ఉంటారు, ఎవరైతే కరెంట్ అఫైర్స్ వీక్గా ఉంటారో అన్ని ప్రిపరేషన్ మొత్తం మీద కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి మెయిన్స్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ కూడా కీలకమైన ప్లే చేస్తుంది ప్రతి సబ్జెక్ట్లో. ఇవన్నీ కూడా న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ అవన్నీ 1 ఇయర్లో మీరు 1 ఇయర్ చూడాలి ఖచ్చితంగా మెయిన్స్ కాబట్టి. సో 1 ఇయర్లో బాగా ఏమి హైలైట్ అయ్యవన్నీ చూడండి. నేను ఖచ్చితంగా ఇటువంటి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను, మీరు అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్ ఇచ్చాను. అలానే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్సులు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.